కాలు జారిన జ్యోత్స్న, కళ్ళు తిరిగిపడ్డ దీప. ఏం జరిగిందో ఈరోజెపిసోడ్లో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మరి. కార్తీక దీపం, ఇది నవవసంతం సీజన్ 2లోని 699 ఎపిసోడ్ చూద్దాం ఈరోజు. బాలరాజు 10 లక్షలు చెక్ ఇస్తాడు కదా, ఎప్పటికి కావాలని అడుగుతుంది దీప. రేపటికే కావాలని చెప్తాడు. అయితే రేపటికంటే కష్టం కదా మేడం అని మేనేజరు జ్యోత్స్నతో అంటాడు. అవును కష్టమే అంటుంది జ్యోత్స్న, కానీ మేము సప్లై చేస్తాం సార్ అని చెప్తుంది దీప కాన్ఫిడెన్స్గా. ఆ చెక్ తీసుకెళ్లి సూరజ్ మేనేజర్కి ఇచ్చి బ్యాంకులో వేయమంటాడు. బ్యాంక్ హాలిడే కదా సార్ అంటాడు మేనేజర్. రేపు వేసుకోండి సార్ అంటాడు మేనేజర్. బ్యాంక్ సెలవు అనేటప్పటికి సూరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే చెక్ కదా, చెక్ ఒక్కోసారి ఆనర్ అవ్వచ్చు, డిజానర్ కూడా అవ్వచ్చు. అయితే దీప ఏం పర్వాలేదులే సూరజ్, రేపు వేసుకుందాం అని చెప్పి ఆ కస్టమర్ని అడ్రస్ డీటెయిల్స్ రాసేమని చెప్తుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ రాసి ఇచ్చేస్తాడు ఆ బాలరాజు. క్వాలిటీలో ఎక్కడ కూడా తేడా రాకూడదని మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాడు. అలాగని చెప్తుంది దీప. జ్యోత్స్నతోటి ఇది పద్ధతి, కొంతమందిని చూసి నేర్చుకోవాలి అంటాడు బాలరాజు. దాంతో దీప మొహం ఇంకా మాడిపోతుంది. కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత దీప సూరజులు ఇద్దరు ఆనందంగా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు. సరిగా అప్పుడే వస్తాడు కార్తీక్. ఏంటి వాతావరణం చాలా వేడిగా ఉంది అంటాడు. కార్తీక్ వచ్చిన వెంటనే ఆనందంగా దీప ఫుడ్ ఆర్డర్ గురించి చెప్తుంది. అయితే కంగ్రాచులేషన్స్ మరదలా అని చెప్పి హ్యాండ్ ఇవ్వబోతుంటే వెంటనే బావా అని గట్టిగా వస్తుంది జ్యోత్స్న. దానికి సూరజ్ వెంటనే, ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు మనం కంగ్రాచులేషన్స్ చెప్పడం మంచి పద్ధతి కదా, అయినా వాతావరణం వేడిగా ఉందంటే ఏసీ సరిగ్గా పనిచేయట్లేదేమో అనుకున్నాను, కొందరు కడుపుమంటారన్నమాట. ఆ మాట అనే లోపలికి జ్యోత్స్న గబుక్కున కుర్చీలోంచి లేచి విసిరిగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సూరజ్ లేచి బ్రదర్కి అంటే కార్తీక్కి తన చైర్ ఇచ్చి మీరు కూర్చోండి నేను మళ్ళీ వస్తానని చెప్పి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పార్టీ అడుగుతాడు కార్తీక్ దీపని. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వీట్ చేసి పెడతాను అంటుంది దీప. తర్వాత ఈ ఆర్డర్ చూసి జ్యోత్స్న ఏడుస్తుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత జ్యోత్స్న కోపంగా ఇంట్లో లాన్లో కూర్చొని కాఫీ తాగుదని కాఫీ తెచ్చుకొని పెట్టుకొని కాఫీ పక్కన పెట్టి చలి చూసే లోపలికి ఆ కాఫీని సూరజ్ తీసుకుంటాడు. నువ్వా, నా కప్పు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది. దీని మీద ఎవరి పేరు రాసి ఉండదు జ్యోత్స్న, చివరిదాకా ఎవరు తాగుతారో వాళ్ళ పేరే రాసి ఉంటుంది అంటాడు. జ్యోత్స్న కోపంగా, నువ్వు ఇన్నోసెంట్ అని అందరూ నమ్ముతున్నారు, కానీ నీ డ్రామాలు నాకు తెలుసు కదరా అంటుంది. కాఫీ బాగుంది అంటాడు సూరజ్. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావురా అంటుంది. నేను అనుకునేదే మాట్లాడతాను, నువ్వు అనుకున్నది నేను ఎందుకు మాట్లాడతాను అంటాడు సూరజ్ నవ్వుతూ. ఆ వీడియో నీ దగ్గర పెట్టుకొని నువ్వేం చేయలేవురా అంటది. దానికి సూరజ్, కాసేపట్లో మీ తాత దగ్గర నుంచి ఫోన్ వస్తుందిలే, ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే ఆ వీడియోని మీ తాతకు పంపించాను అంటాడు కేర్లెస్గా. రౌడీలు నడిపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలన్నీ అందులో ఉన్నాయంటాడు. ఎవరికి పంపించని మాట ఇచ్చావు కదరా అంటుంది కోపంగా. నేను ఎవరికి ఏం మాట ఇవ్వలేదే అంటాడు సూరజ్. ఎవరికి చెప్పరన్నావు కదరా అంటే, నువ్వు నా గురించి బయటపడితే నేను ఈ వీడియో బయటపెడతాను అన్నాను అంటాడు. నేను నీ గురించి ఎవరికి చెప్పలేదు కదరా అంటుంది కసిగా. అసలు ఆ వీడియో బయట పెడితే నువ్వు ఎలా ఉంటావో, నీ ఫేస్ ఎలా ఉంటుందో చూద్దామని అంటాడు సూరజ్. నువ్వు ఎంత సాటిస్ట్ పెట్టరా అంటుంది జ్యోత్స్న. నేను మిర్రర్ లాంటివాడిని, ఎవరు ఎలా చూస్తే అలాగే కనిపిస్తాను, మేబీ నీకు నేను అలా సాటిస్ట్లా కనిపించి ఉండొచ్చు అంటాడు. అసలు నువ్వు ఇన్ని నాటకాలు ఆడి వీడియోని నీ దగ్గర పెట్టుకొని ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంట్రా, ఎవర్రా నువ్వు అని అడుగుతుంది. నాకు అనిపించినప్పుడు, నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తానంటాడు సూరజ్. మీ స్థాయికి 1000 మందికి ఫుడ్ ఆర్డర్ అంటే అదేదో పెద్ద అద్భుతం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. నాకు ఇలాంటివి సరిపోడు. కార్పొరేట్ కంపెనీలో 1 year ఫుడ్ కాంట్రాక్ట్ వస్తే అట్లీస్ట్ నేను పెట్టే సంతకాలకు వాల్యూ ఉన్నట్టు అని గర్వంగా చెప్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అంటాడు సూరజ్. అలా ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. జ్యోత్స్న పడిపోతే సన్నగా నవ్వుతుంటాడు సూరజ్. రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు, పడిపోతే లేపాలి కదా, సాయం చేయాలి కదా అంటుంది కోపంగా. ఎవరి సాయం అవసరం లేదన్నావు అని అంటాడు సూరజ్ నవ్వుతూ. ఈలోగా జ్యోత్స్న లేచి నిలబడి, ముందు నవ్వు ఆపరా అంటుంది. ముందు నువ్వు కింద పడకుండా నడవడం నేర్చుకో అంటాడు సూరజ్. నేను జారి పడ్డానని ఎవరితోనే చెప్పేవనుకో మర్యాదగా ఉండదు,
అంటది వార్నింగ్ ఇస్తూ. నా నోటితో నేను ఎవరికి చెప్పను అంటాడు సూరజ్. బై ఈ డ్రెస్ నీకు చాలా అందంగా ఉంది అంటాడు సూరజ్. మార్నింగ్ నుంచి చూస్తున్నావు కదరా అంటది. నాకు ఇప్పుడే అనిపించింది, నాకు ఇప్పుడే చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను అంటాడు. అలా ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. జోస్న చిరాగ్గాన రెచ్చిపోతూ, రే ఆ గిఫ్ట్ షాప్లోకి నేను రాహుకాలంలో అడుగు పెట్టినట్టున్నాను రా, చేతుల్లో మింగేసేట్టున్నావు నువ్వు, మింగేసేదాకా వదిలిపెట్టవరా నువ్వు అంటుంది. నువ్వు చందమామ కంటే అందంగా ఉంటావు అంటాడు సూరజ్ నవ్వుతూ. నీతో ఉంటే నా బుర్ర పాడైపోయేలా ఉందరా అని చెప్పి వెళ్తూ నేను పడిన విషయం ఎవరికైనా చెప్పేవో మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. అలాంటి దగ్గర మాట తీసుకొని వెళ్తుంది జోస్న. తర్వాత ఆఫీసులోకి కుంటుకుంటూ వస్తుంది జోస్న. ఆఫీసులో ఎవరు లేకపోవడం చూసి ఈ మొగుడు పిల్లలు ఎక్కడ పోయారో అనుకుంటూ నెమ్మదిగా కూర్చుంటుంది. తర్వాత శివనారాయణ కంగారుగా వచ్చి, జోస్న కింద పడ్డామట కదా అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. నీకెవరు చెప్పారు అంటుంది. ఇప్పుడు బాగానే ఉంది తాత అంటుంది. నడవడం రాకపోతే ఎలా జోస్న, కాస్త చూసుకొని నడవాలి అంటాడు శివనారాయణ. అలాగే తాత అంటుంది చిరాగ్గా. తర్వాత శివనారాయణ వెళ్ళిపోతాడు. తర్వాత కార్తీక్ వస్తాడు. వచ్చి కథ కామెడీగా, పెద్ద మేడం గారు ఘోరం జరిగిపోయిందట కదా అంటది. జారి కింద పడ్డారట కదా అంటాడు. నీకెలా తెలుసు అంటుంది. లోకం కోడే కూర్చుంటే మీకెలా తెలుసు అంటారేంటి అంటాడు. అంటే ఈ విషయం ఎవరెవరికి తెలుసు అని అడుగుతుంది. నాకు కూడా తెలుసు అమ్మాయి గారు అంటుంది నవ్వుతూ దీప వచ్చి. ఈ వెధవ అందరికీ చెప్పేశాడు అనుకుంటుంది కసిగా. కార్తీక్ నవ్వుతూ, మా అంపేరేటి అని అడుగుతాడు. ఎందుకు అంటే బ్రెయిన్ టెస్ట్, మోకాలి దెబ్బ తగిలింది కదా, బ్రెయిన్కి ఏమైనా అయ్యిందేమో అంటాడు నవ్వుతూ. బావా అంటారు చిరాగ్గాన. నీ గతం మర్చిపోతే మా అందరికి ఇబ్బందే కదా అంటాడు. నేనేం పడలేదు, పడబోయాను అంటుంది. ఊరుకోడు మేడం గారు, మీరు పడితే ఎదరికి పడిపోయారట కదా అంటాడు. నీకెవరు చెప్పారు అంటే లోక కూడే కూస్తుంది అంటాడు. నోరంటే తినగా మాట్లాడదు, కాలైనా తినగా నడవకపోతే అలా కడుపు మంటతో ఉంటే ఇలాగే ఉంటుంది అంటాడు. జోస్న చిరాగ్గాన, బావా నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి అంటారు చిరాగ్గాన. తర్వాత మేనేజర్ ఏడ్చుకుంటూ వచ్చి, మేడం గారు మీరు కింద పడిపోయారా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వీడికి కూడా చెప్పేశాడా సూరజ్ గాడు అనుకుంటుంది జోస్న. కోపంతో మేనేజర్ అక్కడి నుంచి పంపించేస్తుంది జోస్న. ఆఫీసులో అందరికీ తెలిసిపోయింది బావా అని అడుగుతుంది. ఈలోగా ఫోన్ వస్తుంది. సుమిత్ర ఫోన్ చేసి కింద పడ్డావట కదా ఎలా ఉంది అని అడుగుతుంది. జోస్న ఫ్రస్ట్రేషన్ తోటి ఫీల్ అయిపోతుంటుంది. వెంటనే కార్తీక్ ఫోన్ తీసుకొని, అత్త జోస్నకి బాగానే ఉంది అంటాడు. కార్తీక్ చేతిలోంచి జోస్న ఫోన్ లాక్కొని, నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, మోకాళ్ళు బాగానే ఉంది, నా బ్రెయిన్ కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే పనిచేస్తున్నాను, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో అటెండర్ కూడా వచ్చి, మేడం గారు మీరు కింద పడిపోయారు కదా, మన రెస్టారెంట్ స్టాఫ్ అంతా కలిసి మిమ్మల్ని పలకరించడానికి బుక్కెలు తీసుకుని వస్తున్నారు అంటాడు. వాళ్ళని ఇంటికి రమ్మంటారా ఇంటికి రమ్మంటారా మేడం అంటాడు. ఆయన కోపంతో తోచేసి వెళ్ళిపోతుంది జోస్న. జోస్నకి బ్రదరే కరెక్ట్ జోడి, దీన్ని తిక్కుదరాలంటే అతనే కరెక్ట్ జోడి అంటాడు కార్తీక్. తర్వాత సూరజ్ కూర్చొని రీల్స్ చూసుకుంటున్నప్పుడు వాడి దగ్గర కోపంగా వస్తుంది. ఎవరితో చెప్పరన్నావు కదరా, ఎందుకు చెప్పారు అని నాన్న మాట్లాడుతుంటుంది. సూరజ్ మాత్రం నువ్వు తిట్టుకో, నేను రీల్స్ చూసుకుని ఉంటాను అని చెప్పి రీల్స్ చూస్తూ ఉంటాడు. అలా కసిపు మాటలతో ఆట పట్టిస్తుంటాడు. నేనైతే ఎవరికి చెప్పలేదు అంటాడు. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందిరా బాబు అంటుంది కోపంగా జోస్న. మరి ఏం చేసావు చెప్పు అంటుంది. నీలా మరెవరూ పడకూడదని నువ్వు పడిన ఫుటేజ్ని మన సీసీటీవీలో రికార్డ్ అయిన దాన్ని మన కంపెనీ గ్రూప్లో పోస్ట్ చేశాను అంటాడు. దాంతో జోస్నకి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. నువ్వు మొబైల్ చెక్ చేసుకోవచ్చు కదా అంటాడు. ఇలాంటి ఎవరైనా పోస్ట్ చేస్తారా, నేను పోస్ట్ చేస్తాను అంటాడు. ఇలా ఎవరో పడకూడదని కార్తీక్ గారిని ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయమన్నాను అంతే, నేనైతే నువ్వు కింద పడ్డామని ఎవరికి చెప్పలేదు అంటాడు. నిన్ను ఏం చేసినా తప్పులేదు అంటుంది. అలా కాసేపు మాటలతో జోస్నని ఆట పట్టించి తర్వాత కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరజ్ నవ్వుకుంటూ. సీసీటీవీ కెమెరా కూడా దొరకకుండా నువ్వు నటిస్తున్నావు కదరా అనుకుంటుంది జోస్న. తర్వాత దీప తన వర్కర్స్ తోటి ఆర్డర్ గురించి చెప్తుంది. మనం నమ్మకాన్ని సంపాదించాలి, డబ్బు కాదు క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఇది మంచి ఆర్డర్ అని చెప్తుంది. తను తయారు చేసిన మెనూ ఇస్తుంది. ఏ ఐటెం ఎలా ఉండాలో అన్నీ రాశాను అని చెప్పి ఆ పేపర్ ఇస్తుంది సాగర్కి. పనస బిర్యానీ అయితే నేనే దగ్గరుండి ఎలా చేయాలో చెప్తాను అంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సూరజ్ వస్తాడు. స్వీట్స్ పికిల్స్ గురించి నువ్వు చూసుకో సూరజ్ అంటుంది. ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెప్పిస్తున్నా మేడం అంటాడు. సరే అని చెప్పి దీప వెళ్ళిపోబోతుంటే దీపకి సడన్గా కళ్ళు తిరిగి పడిపోబోతుంది.
అక్కడతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా కావాలంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.